ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లో స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శనివారం జూలై 4వ తారీఖు ద్వాదశ రాసుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జన్మజాతకంలో ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శనివారం ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలతో పాటుగా మీరు చేసుకోవాల్సిన దేవతారాధన కూడా ఏమిటి అనే వివరాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి వారికి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026వ సంవత్సరం జూలై 4వ తారీఖున శనివారం రోజున కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు పూర్తి జాతక ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారు ఎలాంటి గొడవలు, మనస్పర్ధలు, మెంటల్ టెన్షన్స్, ఒత్తిడి లేకుండా మీకు రోజు గడిచిపోతుంది. అందరితో కలిసి మీరు సంతోషంగా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. ఇక మీరు రేపు శనివారం రోజున మంచి వారితో స్నేహం చేయడం వల్ల మీ జీవితంలో ఒక పెను మార్పు రాబోతుంది. ముఖ్యంగా డబ్బుని పెట్టుబడి పెట్టడానికి మీరు అధికమైన శ్రద్ధ చూపిస్తారు. మీరు కోరుకున్న ప్రతి కోరిక తీర్చుకుంటారు. ఇక కుంభరాశి వారికి శనివారం రోజున ఎంతో కాలంగా ఆగిపోయిన అతి ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. సమయానికి మీకు రేపు డబ్బులు చేతికి అందుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇక ఎటువంటి సమస్యలైనా ధైర్యంగా మీరు ఎదుర్కొంటారు. ఇక కుంభరాశి వారు ఆదాయం పెంచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తారు. ఈ అన్వేషించడంలో మీకు ఒక స్త్రీ చాలా మీకు హెల్ప్ చేస్తారు. ఇక ఆ స్త్రీ కారణంగా రేపు శనివారం ఈ రోజున కుంభరాశి వారైతే అనేక లాభాలను పొందుతారు. ఇక ఆ స్త్రీ ఇచ్చే సూచనలు, సలహాలు పాటించడం వలన కూడా కుంభరాశి వారు రేపు శనివారం మీకు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఇక ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె మీ స్నేహితురాలు కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే మీకు ఎప్పటి నుంచో పరిచయమైన మీ బంధువుల్లో మీకు దూర బంధువు అయిన ఒక స్త్రీ కావచ్చు. ఆమె ఇచ్చిన సలహాలు, సూచనల కారణంగా రేపైతే మీరు మంచి లాభాలను పొందుకుంటారు. ఇక ముఖ్యంగా రేపు శనివారం రోజున కుంభరాశి వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే ఈరోజు మీరు అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు. ఇక శనివారం రోజున విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ పెరుగుతుంది. ఇక రేపటి రోజున కుంభరాశికి చెందిన ఉద్యోగులకు ఉన్నత పదవులు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ మార్పులు కూడా అనుకూలిస్తాయి. అంటే ఎవరైతే ఉద్యోగాన్ని మార్చుకొని వేరే ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తున్నా, కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రాశి వారికి మీకు ఉద్యోగ మార్పులు కూడా అనుకూలిస్తాయి. కాకపోతే ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగంలో ఏవైతే మీరు టెన్షన్స్ తీసుకుంటున్నారో ఆ టెన్షన్స్ మీకు కూడా మీరు చేరబోయే ఉద్యమంలో కూడా కనిపిస్తాయి. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకోవాలి. ఇక రేపటి రోజున కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారాలు మాత్రం అనుకూలంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు లాభాల బాటన నడుస్తాయి. అంటే ఎవరైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించినా ఈ రాశి వారికి చక్కగా మీ వ్యాపార లాభాల బాటన నడుస్తాయి. ముఖ్యంగా పెండింగ్ బిల్స్ వసూలు అవుతాయి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ఇక ఈరోజు వ్యాపారపరంగా కుంభరాశి వారికి వృద్ధి కలుగుతుంది. ఇక మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి కుంభరాశి వారు మీరైతే శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి వీలైతే మీకు నేతితో దీపాన్ని వెలిగించండి. లేదంటే అక్కడ ఉన్న అనాథలకు, పేదలకు డబ్బు రూపాన సహాయాన్ని అందించండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీకు శనివారం రోజున మరిన్ని శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.